శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి సెప్టెంబర్ 8 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నెక్కలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9464639967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున చంద్రగ్రహణం తర్వాత ఈ రాశి వారికి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుంది. శుభ పరిణామాలు వీరి జీవితంలో ఎంతో అద్భుతమైన అదృష్టాలు ముందు రోజుల్లో కూడా మీకు చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి అంశాలు కూడా ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాము. ఈ రాశిలో జన్మించినటువంటి మీరు సాధారణ జాతకులు అయితే ఎంత మాత్రం కాదండి. ఎందుకంటే మీరు చాలా గొప్ప మహర్జాతకులు. మీ జీవితము నిజంగా ఒక తెరిచిన పుస్తకం అని చెప్పుకోవచ్చు. మీ లక్ష్యాలతో, ఆశయాలతో, మానవతా విలువలతో నిండి ఉంటుంది. అందుకే మిమ్మల్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది వ్యక్తులు అంటే మీతో ఎవరైనా స్నేహం చేసినా లేదంటే మీతో ఏదైనా కాసేపు మాట్లాడాలన్నా కానీ ఎదుటి వ్యక్తులకి చాలా ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. అంటే మీ ప్రవర్తన అలా ఉంటుందన్నమాట. ఎదుటి వ్యక్తులను ఇట్టే ఆకర్షుకునేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తికి బాధ వస్తే చలించిపోయిన సున్నితమైన కరుణామైనటువంటి మనసు మీదే అని చెప్పుకోవచ్చు. విచిత్రమైనది కదండి మీ జీవితము చాలా చిన్నది. అలాగే మీ జీవితంలో ఎదురైనటువంటి ఒడిదుడుకులు, అవమానాలు, ఊహించినటువంటి కష్ట నష్టాలు వీటన్నిటికి కూడా మీరు ఎదుర్కొన్నప్పటికి కూడా ఎక్కడా కూడా సడలిపోరు. చాలా జాగ్రత్తగా ఉంటారు. భరించినటువంటి కష్టాలను మీ భుజాలపై మోస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఏంటంటే మీకు బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినా ఎక్కడా కూడా మీరు ఏ రకంగా కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కూడా కోల్పోరు. అదే మీ గొప్పదనం. మీలో ఉండేటువంటి అద్భుతమైన లక్షణం అని చెప్పుకోవచ్చు. మీరు ప్రాణానికి ప్రాణం ఇచ్చినటువంటి స్నేహితులు ఉంటారు. ఒక్కసారి ఎవరైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసము మీ ప్రాణం కూడా ఇవ్వడానికి వెనుకాడండి. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా ఒమ్ము చేస్తే మీ మనసును అసలుగా తీసుకొని మోసం చేస్తే మాత్రం అసలు సౌరంగా క్షమించరనమాట. వారిని మీ జీవితం నుండి శాశ్వతంగా నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. చూడడానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉంటారు. మీ మాటల్లో ఒక నిలిచినటువంటి నిజాయితీ, మీ కళలో ఒక తేనటువంటి లోతైన భావం, ఒక ఆధ్యాత్మిక వెలుగు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మిమ్మల్ని మొదటిసారి కలిసిన వారు కూడా మీ యొక్క వ్యక్తిత్వానికి, మీ యొక్క పరిణతికి చెందినటువంటి మాట తీరుకి బాగా ఆకర్షితులవుతారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకు, అనుభవిస్తున్నటువంటి మానసిక శోభకు మూల కారణం ఎక్కడో లేదండి. అది మీ గ్రహ సంచారం స్థితిలోనే ఉంది. అంటే డబ్బు విలువ తెలియని వారికి దాని విలువను ప్రతి పైసాతో సహా తెలిసేలా చేశాడు భగవంతుడు. కుటుంబ బంధాల విలువలను తేలిగ్గా తీసుకునే వారికి బంధాల ప్రాముఖ్యతను కళ్ళ కట్టినట్టు చూపిస్తాడు. అంటే మాట యొక్క శక్తిని, దానివల్ల కలిగిన లాభ నష్టాలను అనుభవపూర్వకంగా నేర్పించాడు భగవంతుడు. ఈ దశ ఏంటంటే మిమ్మల్ని బాధ పెట్టడానికైతే కాదండి, భవిష్యత్తులో మీరు మరిన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకోవడానికి అని చెప్పి మీరు ముఖ్యంగా తెలుసుకోండి. అంటే గత కొంతకాలంగా మీరు చాలా గమనిస్తే కనుక చేతికి అందినట్లే వచ్చి చివరి నిమిషంలో డబ్బు ఆగిపోవడము, అలాగే ఊహించినటువంటి వైద్య ఖర్చులు, గ్రహ సంబంధితమైనటువంటి ఖర్చుల మీద పడము, పొదుపు చేద్దాం అనుకునేటువంటి పైసా కూడా మిగలకపోవడము, చేసినటువంటి అప్పులు తీర్చలేకపోవడము, ఇచ్చినటువంటి అప్పులు మీకు తిరిగి రాకపోవడము, ఇటువంటివన్నీ కూడా మిమ్మల్ని తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు గురెదుకునేలా చేశాయి. దీనికి కారణం ఏంటంటే మీ గ్రహస్థితి. మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా భగవంతుడు కొన్ని విషయాలు ప్రశ్ని అంటే అన్నీ మిమ్మల్ని ప్రతి ఒక్కటి కూడా పరీక్షిస్తూ ఉన్నారన్నమాట. అయితే మీరు చాలా క్రమశిక్షణతో, జాగ్రత్తగా, ప్రణాళికతో ఉన్నారండి. అనవసరమైనటువంటి ఖర్చులకు ఎక్కడైనా స్వస్తి పలికి పొదుపుపై సరైనటువంటి పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గుణపాఠాలన్నీ కూడా భవిష్యత్తులో మిమ్మల్ని గొప్ప ఆర్థిక నిపుణులుగా, ధనవంతులుగా తీర్చిదిద్దుతాయి. అలాగే మీ కుటుంబంలో చూడండి చిన్న విషయాలకు పెద్ద మనస్పర్ధలు, అపార్థాలు, వాగ్వాదాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. మీరేంటంటే ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడేటువంటి మాట కూడా మీ కుటుంబ సభ్యులు, ఆప్తులు దాన్ని మరొక విధంగా అపార్థం చేసుకుంటూ వస్తున్నారు. అంటే మీ మాట తీరు
తీరు కఠినంగా ఉందనో, లేదంటే మీరు ఎవరు లెక్క చేయడం లేదనో మిమ్మల్ని నిందిస్తూ ఉన్నారనమాట. ఇది కూడా కేవలము అంటే గ్రహస్థితి యొక్క ప్రభావం అని చెప్పుకోవచ్చు. అయితే మీ యొక్క గ్రహస్థితి అనేది రేపటి రోజున సానుకూలంగా మాటలకు బరువును బాధ్యతలు పరిణతి కంటే ఏదైనా కానీ చాలా కోపంతో మీరు ఏదైనా సరే కానీ వారి వేకులుగా గుచ్చుకునేలాగా జరుగుతాయన్నమాట. రేపటి రోజున మీకు అన్ని రకాల ఆచితూచి ఆలోచించాలి. మృదువుగా మాట్లాడడము చాలా శ్రేయస్కరమని గుర్తుంచుకోండి. మాట జారితే తిరిగి తీసుకోలేం. అలాగే ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు కూడా అశాంతి ప్రశాంతత లేకపోవడము, నిద్ర లేనటువంటి రాత్రులు వంటివి మీరు గమనిస్తూ ఉంటున్నారు. మీ ఇంట్లో గత కొంతకాలంగా పెద్దవాళ్ళకు అనారోగ్యం ఏదైనా మిమ్మల్ని వెంటాడుతూ వస్తూ ఉంటుంది. అది మీ వాహనాలు తరచుగా మరమ్మతులు అవడము, గృహ నిర్మాణ పనుల్లో లేదంటే మరమ్మతుల్లో ఆటంకాలు ఎదురవుతూ ఉండడము, ఇటువంటివి జరుగుతూ వస్తున్నాయన్నమాట. కాబట్టి అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఇంట్లో అన్ని సుఖాలు ఉన్న మానసిక ప్రశాంతత అనేది మీకు కరువైంది. ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు మీద అంతుపట్టినటువంటి భయం, ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఆందోళన, ఇవన్నీ కూడా మిమ్మల్ని పట్టి పీడిస్తూ వస్తున్నాయి. మీ లోపల ఉన్నటువంటి ఆ భయాలు ఒక్కోటిగా ఏంటంటే బయటకు వస్తూ మిమ్మల్ని మరింత బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య అయితే అహం దెబ్బతినడము, చిన్న విషయాలు పెద్ద గొడవ జరగడము, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడము, ఒకరిపై ఒకరు అనుమానాలు కలగడము, ఇటువంటి కూడా జరుగుతూ వస్తున్నాయి. వ్యాపార భాగస్వాములతో కూడా తీవ్రమైనటువంటి విభేదాలు, గొడవలు తలెత్తి భాగస్వాములు విచ్ఛిన్నమైనటువంటి స్థాయికి వెళ్తూ వస్తున్నాయి. ఈ ప్రభావాలన్నీ కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగ స్థానం మీద కూడా తీవ్రంగా పడుతూ వస్తుంది. మీరు పనిచేసే చోట తీవ్రమైన ఒత్తిడి, అదనపు పనివారం, పై అధికారులతో అనవసరమైనటువంటి వాగ్వాదాలు, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే గత కొంతకాలంగా మిమ్మల్ని మరింత ఎక్కువ కృంగతీసేలా జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి మీ యొక్క సహోద్యోగుల యొక్క కుట్రలు కూడా జరుగుతూ వస్తున్నాయి. చేసిన వంటి పని మీద మీకు పూర్తి విరక్తి కలగడము, ఉద్యోగం మానేస్తే బాగున్నంత కోపము, అసహనము, నిస్సాయిత, ఇటువంటివన్నీ కలుగుతూ వస్తున్నాయి. ఇది విన్న తర్వాత మీకు మరింత భయం వేస్తుంది కదండి. అంటే ఈ పరిస్థితి ఎంత దారుణంగా ఉందా, నా కష్టాలు ఎన్ని ఉన్నాయా, ఈ కష్టాల నుండి నేను అసలు బయటపడతానని మీరు దయచేసి మాత్రం అనుకోకండి. ఎందుకంటే చంద్రగ్రహణం తర్వాత మీకు అన్ని రకాల శుభవార్తలు అంటే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీలో ఉన్నటువంటి చీకటి అంతా కూడా తొలగిపోతుంది. మీ గ్రహస్థితి పూర్తిగా మారిపోయిందండి. మంచి సరికొత్తనటువంటి ప్రణాళిక రేపటిలో చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశి చాలా అద్భుతమైనటువంటి రాశిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా అనుకూలంగా మీకు రేపటి రోజున రాబోతుంది. మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా కరిగిపోతాయి. కొద్దిగా ఆలస్యమైనప్పుడు కూడా ఏంటంటే మీ ఆదాయం బాగా పెరుగుతుందన్నమాట. ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి మీకు ధన ప్రభావం వస్తుంది. ఆర్థిక సమస్యల నుండి తగ్గుముఖం పట్టి ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. కుటుంబ జీవితం కూడా ఆనందంగా, అన్యోన్యంగా, సాఫీగా ఉంటుంది. ఇప్పటి వరకు మీ మాటకు విలువ ఇవ్వని వారు కూడా మీ సలహాల కోసము, మీ మార్గదర్శకత్వం కోసము ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే సమాజంలో, అలాగే కుటుంబంలో మీ మాటకు విలువ, గౌరవం రెట్టింపవడము రేపటి రోజు మీరు ఖచ్చితంగా చూస్తారు. రేపనే కాదండి, ముందు రోజుల్లో కూడా చాలా అద్భుతాలు అయితే మీకు రాశిపరంగా చూస్తారు. కుటుంబ వ్యవహారాల్లో చాలా ఆలోచించి పరిణత దూరదృష్టితో నిర్ణయాలు తీసుకొని అందరి మనల్ని కూడా పొందుతారు. సొంత ఇంటి కళ నెరవేర్చుకునే ప్రయత్నాలు చాలా వరకు ఈ రాశి వారికి సానుకూల పడతాయి. తోబుట్టులతో ఏదైనా ఆస్తి వివాదాలు ఉంటే అవి కూడా సామరస్యపూర్వకంగా, అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అలాగే క్లిష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మీకు ఒక నీడలా, ఒక ధైర్యంగా, ఒక స్ఫూర్తిగా మీతో పాటు నిలబడతారండి. వారి విలువ కూడా మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. అద్భుతమైనటువంటి రాజయోగాలు పట్టబోతున్నాయి. ఉద్యోగ జీవితంలో అయితే మీ ప్రతిభకు, మీ సమర్థతకు, మీ కష్టానికి సరైనటువంటి గుర్తింపు ఉంటుంది. పదోన్నతులు, జీతాల పెంపు, కోరుకున్నటువంటి ప్రదేశానికి బదిలీలు, ఇటువంటివన్నీ కూడా మంచి చక్కగా శుభవార్తలు అయితే వింటారు. అలాగే మీ పిల్లల విద్యా, క్రీడలు, ఇతర రంగాలు అద్భుతంగా రాణిస్తారు. వారి విజయాలు కూడా మీకు ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తాయి. అలాగే సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా రేపటి రోజున సంతాన యోగాన్ని బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయండి. నిరుద్యోగుల ప్రయత్నాలు తప్పకుండా ఫలించి మీరు కోరుకున్నటువంటి రంగంలో, కోరుకున్నటువంటి కంపెనీల నుండి మంచి ఉద్యోగ ఆఫర్లు కూడా అందుతాయి. ఇప్పటికే ఉద్యోగులు ఉన్న వారికి అయితే ప్రమోషన్లు, విదేశీయానం ఇవన్నీ కూడా రేపటి రోజున కలగబోతుందని చెప్పుకోవచ్చు. మరి తెలిసాకంటే సింహరాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.